శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి, ఆయనకి సంబంధించిన బుక్ ద మల్టీఫెసెటెడ్ జీవనముక్త అని చెప్పి. ఈ బుక్ని రాసింది ఉమేష్ బ్రహ్మచారి, రాయించింది మహాసన్నిధానం వారు భారతీ తీర్థ స్వామి వారు. అందుకే బుక్ స్టార్టింగ్లోనే మీకు శ్రీముఖం ఉంటుంది, అంటే అది శృంగేరి అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్ అని చెప్పి. ఇప్పుడు మీరు కొనుక్కోవాలన్నా కావాలంటే ట్రై చేయండి, శృంగేరి వెబ్సైట్లో మీకు శృంగేరి నుంచే డెలివరీ అవుతుంది. సో బుక్ ప్రమాణం ఏంటో మీకు అర్థమైంది కదా. ఇందులో ఉన్న ఆ వ్యాఖ్యలను అనుసరించే సాయిబాబాకి ప్రమాణం చెప్తా, వీడియో చివరి దాకా చూడండి. ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే ఇంకొక బ్రహ్మజ్ఞానిని గుర్తుపడతారు. దానికి ప్రమాణమే శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామి వారి చరిత్ర. ఇందులో 1956లో శృంగేరికి పరబ్రహ్మ అని చెప్పి ఒక అవధూత వస్తారు. ఆయన స్నానం చేయనట్టే కనిపిస్తారు, గోర్లు పెద్దగా ఉంటాయి, చాలా పెద్ద గడ్డం ఉంటుంది. అందరు ఆయనను చూసి, ఆయన ఆకారాన్ని చూసి పిచ్చోడు 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 అనడం స్టార్ట్ చేసారు. ఈ టైంలో జగద్గురు, శృంగేరి జగద్గురు ఆయనని చూసి కొంతసేపు ఆయనతో మాట్లాడి ఆయన ఉండడానికి ఒక ఓల్డ్ గెస్ట్ హౌస్ ఒకటి ఇచ్చిర్రు. ఆయన ముస్లిమ్స్ ఇళ్ళల్లో ఫుడ్ తినేవాళ్ళు. 2, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి ఇంకా బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు, రోడ్ల మీద అయినా ఎక్కడైనా సరే, దేన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇవన్నీ చూసి అందరు ఆయనని పిచ్చోడు అని అంటున్నప్పుడు శృంగేరి జగద్గురువు ఆయన ఒక బ్రహ్మజ్ఞానిగా గుర్తుపట్టి ఒక ఓల్డ్ గెస్ట్ హౌస్ ఇచ్చిర్రు. అక్కడ ఆనందరావు అనే ఒక ఆయన, మఠంకి సంబంధించిన ఆయనకి ఆయన బాధ్యతలు అప్పచెప్పారు, ఆయనకి ఏం కావాలో వియ్యమని చెప్పి. ఆనందరావు ఏం చేస్తారనంటే తన మేనల్లుడైన వెంకట సుబ్బారావుకి ఈయన బాధ్యతలు అప్పచెప్తాడు. వెంకట సుబ్బారావు అలానే ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పరబ్రహ్మ అనే అవధూత, ఎవరైతే జనాలు పిచ్చోళ్ళని అనుకున్నారో, జగద్గురు ఆయనలో బ్రహ్మజ్ఞానిని చూశారో ఆయన వెంకట సుబ్బారావు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీ మ్యాన్ అని అంటారు. అప్పుడు వెంకట సుబ్బారావు అవధూతతో చెప్తారు, మరి ఆత్మజ్ఞానం సంగతి ఏంటి అని చెప్పి. అప్పుడు అవధూత చెప్తారు, అది నీకు లభిస్తుంది అని. అప్పుడు వెంకట సుబ్బారావు అడుగుతారు, ఎలా అని చెప్పి. అప్పుడు అవధూత చెప్తారు, నీ మనస్సే నీకు సమాధానం చెప్తుంది అని చెప్పి. ఇక్కడ జరిగిన కన్వర్జేషన్ అంతా వెంకట సుబ్బారావు గారు జగద్గురువు దగ్గర చెప్తారన్నట్టు. అప్పుడు జగద్గురువు ఇలా అంటారు, ఆయన ఒక రాజయోగి, వేదాంత సత్యాన్ని సాక్షాత్కరించుకున్న మహాత్ముడు అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు అవధూత స్నానము చేయడు. అక్కడ ఉన్న ఆయన, శృంగేరికి వచ్చిన ఆయన, గోర్లు పెద్దగా ఉన్నాయి, గడ్డం పెద్దగా ఉంది, బట్టలు సరిగ్గా లేవు, చూడ్డానికి ఆకారం పిచ్చివాడిలాగా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళేవాడు, బాత్రూమ్ చేసేవాడు, ముస్లిం ఇళ్ళల్లో ఫుడ్ తినేవాడు. మరి జనాలందరికీ ఆయన ఒక పిచ్చివాడిలాగా కనిపించినప్పుడు శృంగేరి జగద్గురువు ఆయనకి ఈయన ఒక అవధూత, ఒక బ్రహ్మజ్ఞాని అని ఎట్లా గుర్తుపట్టిర్రు? ఎట్లా అనంటే జగద్గురు ఎవరైతే ఉన్నారో ఆయననే ఒక జీవన్ముక్తుడు కాబట్టి, అందుకే బుక్ పేరు ద మల్టీఫెసెటెడ్ జీవనముక్త అని పెట్టిర్రు. సో ఒక బ్రహ్మజ్ఞానిని ఇంకొక బ్రహ్మజ్ఞాని మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. అందుకే సాయిబాబా స్థితిని శాస్త్రం చదువుకున్న వాడు కాదు నిర్ణయించేది, ఏది అవైదికం ఏది వైదికం అని చెప్పడానికి. సో సాయిబాబా టైం లైన్లో వచ్చిన నీమ్కరలి బాబా, లాహిరి మహాశయ, రమణ మహర్షి, వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. మళ్ళీ ఇటు చూస్తే సంప్రదాయంలో తీసుకుంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, టెంబే స్వామి, ఈయన కన్నా గొప్ప ప్రమాణం సాయిబాబా విషయంలో ఇంకొకటి ఉండదు. ఎందుకు అని అంటే వచ్చింది సాక్షాత్తు దత్తాత్రేయుడు. టెంబే స్వామి చరిత్ర మీరు చదివితే మీకు తెలుస్తుంది, టెంబే స్వామిని నడిపించిందే దత్తాత్రేయ స్వామి. శృంగేరి ఆస్థాన పండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు టెంబే స్వామి గురించి చెప్తారు. ఉత్తరానికి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ నది ఎలా ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి 3 ఇళ్ళు సృష్టించింది అని. అంత గొప్పవారు టెంబే స్వామి. టెంబే స్వామి అంత సంప్రదాయంలో వచ్చినాక కూడా సాయిబాబాని మా అన్న అని చెప్పి సంబోధించేవాళ్ళు. ఇది టెంబే స్వామి వారి చరిత్రలో కూడా మీకు కనిపిస్తుంది. సో ఒక బ్రహ్మజ్ఞాని గురించి ఇంకొక బ్రహ్మజ్ఞాని మాట్లాడాలి తప్ప, ఒక బ్రహ్మజ్ఞాని గురించి ఉపాసనా స్థితిలో ఉన్నవాడు మాట్లాడితే, లేకపోతే శాస్త్రం అని మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. ఇట్లనే మీరు చూస్తే ఆదిశంకరాచార్య చరిత్ర కూడా మీరు తీసుకుంటే, మనీషా పంచకం ఏ సందర్భంలో అది వచ్చిందో మీకు తెలిస్తే మీకే ఒక బ్రహ్మజ్ఞాని స్థితి ఏంటో అర్థమవుతుంది.
కాశీలో ఆదిశంకరాచార్య అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చండాలుడు ఎదురవుతాడు. ఆదిశంకరాచార్య శిష్యులు ఆయనని పక్కకు జరుగు అని అంటుంటే ఆదిశంకరాచార్య వచ్చింది చండాలుడు కాదు, వచ్చింది ఒక బ్రహ్మజ్ఞాని అని చెప్పి, వచ్చింది పరమశివుడు అని ఆ ఆకారంలో వచ్చారని చెప్పి గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం సత్యదండంతో చేసి మనీషా పంచకం చెప్పారు. అందులో ప్రతి దాంట్లో చివర్లో ఉంటుంది చండాలుడైనా సరే అతను బ్రహ్మజ్ఞాని అయితే అతనే నాకు గురువు అని చెప్పి. మరి ఇది కదా అద్వైతం. మరి ఆదిశంకరాచార్య పరంపరలో వచ్చిన వాళ్ళు సాయిబాబాకి ప్రమాణాలు ఎట్లా చెప్తురు? వాళ్ళు ఇంకా ఉపాసనా స్థితిలోనే ఉన్నారు తప్ప జీవన్ముక్త స్థితిలో వాళ్ళు లేరు సాయిబాబాకి ప్రమాణం చెప్పడానికి. వీళ్ళ చరిత్రల్లో నుంచే 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఒకటి ద మల్టీఫెసెటెడ్ జీవన్ముక్త శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి. దాని తర్వాత మనీషా పంచకం గురించి చెప్పా. ఏది 4 శంకర పీఠాలకి మూలం ఎవరు? ఆదిశంకరాచార్య. ఆయన చరిత్రలో ఉన్న మనీషా పంచకమే ద బెస్ట్ ఎగ్జాంపుల్. బ్రహ్మజ్ఞానిని ఒక బ్రహ్మజ్ఞాని ఎట్లా గుర్తుపడతారు అని చెప్పడానికి. ఇందాక చెప్పిన బుక్ ఏదైతుందో ద మల్టీఫెసెటెడ్ జీవన్ముక్త అని చెప్పి ఆ బుక్లో జగద్గురు ఇలా చెప్పారు. బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుందంట, బ్రహ్మజ్ఞాని తన శరీరం వదిలిపెట్టినప్పుడు తన ప్రాణం ఎక్కడికి పోదు, ఆ శరీరంలోనే లీనమైపోతుంది అని చెప్పి. అది ఒక బ్రహ్మజ్ఞాని తత్వం. అంటే ఆలోచించండి, బ్రహ్మజ్ఞానం ఎవడైతే పొందుతాడో వాడే పరమాత్మ. అందుకే మాండూక ఉపనిషత్ చెప్తుంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి. ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఉంటాడో వాడే బ్రాహ్మణ్ అని చెప్పి. అంటే బ్రాహ్మణుడని కాదు, కుల బ్రాహ్మణుడు వేరు, బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుడు వేరు, అతనే పరమాత్మ అని చెప్పి. ఉపనిషత్ వాక్యం కూడా మ్యాచ్ అవుతుంది కదా. శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి వారి చరిత్రలో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన జీవన్ముక్తుడు కాబట్టి ఆయన చరిత్రలో జరిగిన ప్రతి దాన్ని మీరు గమనిస్తే ఒక బ్రహ్మజ్ఞాని తత్వం ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎవరైతే శృంగేరి నుంచి సాయిబాబా గురించి చెప్పడానికి వచ్చేసారో ప్రమాణం కాదని, వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళ గురువుల చరిత్రలు, వాళ్ళ పూర్వ ఆచార్యుల చరిత్రలు. అందుకే ఈ రచ్చ. ఇప్పుడు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే శృంగేరి నుంచి వచ్చి ఆ కన్వర్టెడ్ గాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయిబాబా విషయంలో, మరి వాళ్ళ చరిత్రలో నుంచే ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఎందుకు బయటికి వస్తలేడు మాట్లాడడానికి? కన్వర్టెడ్ గాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా లలితాదిత్య గన్నవరం. మరి నేను పుట్టుకతో సనాతన ధర్మంలోనే ఉన్నా, నేను ఎప్పుడూ కన్వర్ట్ అవ్వలేదు. మరి నువ్వు నా దగ్గర కూడా రా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వుదే సాయిబాబా ఎందుకు అవైదికమో, మీ పూర్వ ఆచార్యుల చరిత్రలే తీసి సాయిబాబా ఎందుకు వైదికమో, ఒక బ్రహ్మజ్ఞానిని ఇంకొక బ్రహ్మజ్ఞాని ఎందుకు గుర్తుపడతాడో బొచ్చడు ప్రమాణాలు చెప్తా. వస్తావా? నేను ఎప్పుడైనా రెడీ. ఎట్లాగో హైదరాబాద్లో నల్లకుంటలో ప్రతిరోజు లైవ్ పెట్టుకొని ఏదో ప్రసంగాలు ఇస్తున్నావు కదా శంకర మఠంలో. మరి రా, నేను హైదరాబాద్లోనే ఉంటాను. గట్టే తిప్పి కొడితే 15 కిలోమీటర్లు ఉండదు నీకు నాకు డిస్టెన్స్. రమ్మంటే నేనే శంకర మఠానికి వస్తా. ఒకరోజు పోస్ట్పోన్ చేయి, నువ్వు నేను ఎదురుగా కూసుందాం. ఆదిశంకరాచార్య ఏదైతే డిబేట్లు చేశారో ఆ వైదికాన్ని ఖండించడానికి నువ్వు నేను అది చేద్దాం దా. మీకు ఒక షాకింగ్ విషయం తెలుసా? ఇదే బుక్లో ద మల్టీఫెసెటెడ్ జీవన్ముక్త అనే బుక్లో మీరు కావాలంటే ఇంటర్నెట్ నుంచి PDF డౌన్లోడ్ చేసుకోండి. ముస్లిం అన్న వర్డ్ మీరు సెర్చ్ చేస్తే 18 టైమ్స్ వస్తుంది. అంటే మీరు ఆలోచించండి, శృంగేరి జగద్గురువుకి అప్పట్లో ముస్లిం ఫాలోయింగ్ ఎంతమంది ఉండే, ముస్లిమ్స్తో శృంగేరి పీఠానికి ఎంత మంచి రిలేషన్ ఉండే, ఎంత సెక్యులర్గా ఉండే, ఎంత బాగుండే. ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని అడగండి, మీకే డౌట్ వస్తుంది ఆ బుక్ చదివితే. అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ముస్లిమ్స్తో ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్సెస్. ఎందుకు? ఇదే బుక్లో 2 ముస్లిమ్స్ వస్తారు, అందులో ఒక అతని కొడుక్కి హెల్త్ బాగుండదు. అప్పుడు శృంగేరి జగద్గురు బిస్మిల్లాహిర్ రెహమానిర్ రహీం అని ఇట్లాంటివి చెప్తూ సూరా 94 చదువుతూ అందులో 8 పాయింట్స్ ఉంటాయి. ఆ 8 పాయింట్స్ చదువుతూ ఆ పిల్లోడి కడుపు మీద ఇలా నిమురుతూ ఎలా అయితే ఖురాన్ ప్రకారం ముస్లిమ్స్ నయం చేస్తారు అట్లనే నయం చేసిరని చెప్పి అదే బుక్లో ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎవరు కాదంటారు? ఆడగూడ వచ్చాడు పిల్లబచ్చగాడు, ఆపత్కాల ధర్మం ప్రకారం అలా చెప్పారంట. జీవితం మొత్తం వేదాన్ని అనుష్ఠానంలో పెట్టుకున్న ఆయనకి ఆపత్కాలంలో ఖురాన్ గుర్తొచ్చింది అని అంటే మరి ఇప్పుడు ఆ పిల్లబచ్చగాడు ఒప్పుకుంటాడా? వినయ్ కుమార్ రుద్రబోయిన అనేటోడు. అంటే నువ్వు జీవితాంతం ఎంత వేదం అనుష్ఠానంలో పెట్టుకున్నా సరే ఆఖరికి కాపాడేది ఖురానే ఆపత్కాల ధర్మంలో అని ఒప్పుకుంటాడేమో అడగండి.
ముందు మీ పూర్వ ఆచార్యుల చరిత్ర తెలుసుకొని వాళ్ళ స్థితి తెలుసుకొని జీవన్ముక్తుడు అంటే ఏంటి, ఉపాసనా స్థితిలో ఉన్నోడు ఎవడు, శాస్త్రజ్ఞానం ఎవడికి ఉంటుంది, వేదాంత సత్యాన్ని గ్రహించినోడు ఎవడు అని మీరు గమనిస్తే ప్రతి పాయింట్ అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళు శృంగేరికి శిష్యులని చెప్పుకుంటుంటే నవ్వొస్తుంది. ఎప్పుడు కాంట్రవర్సీలో లేని శృంగేరి ఇట్లాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా రేపు అవమానం ఫేస్ చేస్తుంది. అట్లాంటి శిష్యులు తయారయ్యారు శృంగేరి పీఠానికి. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ చెప్తా. శృంగేరి జగద్గురు 33వ పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు. ఆయన ఎంత గొప్పవాళ్ళనంటే ఆయన ధ్యానం చేస్తే ఆదిశంకరాచార్య వల్ల అమ్మ దర్శనం ఇచ్చి ఆదిశంకరాచార్య కాలిడిలో ఎక్కడ పుట్టారో చెప్పారు. సో ప్రమాణమే కదా. సో ఆయనకు ఒక స్టూడెంట్ ఉండే భారతీకృష్ణ తీర్థస్వామి అని చెప్పి. ఆయన పూరికి 143rd పీఠాధిపతి. ఈయన ఖిలాఫత్ మూమెంట్లో అరెస్ట్ అవుతారన్నట్టు. అప్పుడు ముస్లిమ్స్తో దిగిన ఫోటో చూడండి, సత్యదండం పట్టుకొని ముస్లిమ్స్తో దిగిన ఫోటో అది. సో ఆయన చెప్పుకున్నారు కోర్టులో ముస్లిమ్స్ హిందూస్కి మధ్యలో ఎంత మంచి రిలేషన్ ఉండే దాని గురించి భవిష్య పురాణం రిఫరెన్స్ చెప్తూ, భవిష్య పురాణం ప్రకారం భూమికి మహాప్రళయం వచ్చినప్పుడు శివుడు రెండింటిని మాత్రమే కాపాడతాడంట, ఒకటి కాశీని ఇంకొకటి మెక్కాని. ఎలా అంటే భూమికి మహాప్రళయం వచ్చినప్పుడు శివుడు 2 పాదాలు 2 ప్రాంతాల మీద పెడతాడంట, ఒకటి మక్కా ఒకటి కాశీ. సో మీరు ఆలోచించండి, ఇక్కడ పూరి శంకరాచార్య 143rd పీఠాధిపతి, ఆయనకి ఏ శాస్త్రం తెలియకుండానే ఆ మాట చెప్పారా కోర్టులో? మరి ఆయన ఎవరి స్టూడెంట్? శృంగేరి 33rd జగద్గురు స్టూడెంట్. దాని తర్వాత ఇదే కోర్టు ట్రయల్లో ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు. ఆదిశంకరాచార్య తనకున్న పవర్స్తో చిలకలాగా మారి మెక్కాకెళ్ళి కాశీ నుంచి తీసుకెళ్ళిన గంగాజలంతో అక్కడ పూజ చేసుకొని ఒక తులసి కోట కూడా పెట్టారు. ఇది ఇంకా ప్రాఫెట్ మహమ్మద్ పుట్టక ముందు అని చెప్పి. ఇది ఆథెంటిక్ బుక్లో ఉంది, కోర్ట్ ట్రయల్స్లో ఉంది. దీన్ని ఎవరూ కాదనరు. ఎందుకు అని అంటే 143rd పీఠాధిపతి భారతీకృష్ణ తీర్థస్వామి వారి చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది ఆయన ఎంత పవర్ఫుల్ అనేది, ఆయనకి ఎన్ని పీఠాలతో లింక్ ఉంది అనేది. కూడలి శృంగేరితో కూడా ఆయనకి లింక్ ఉంది అని చెప్పి పుష్పగిరి పీఠం వెబ్సైట్లో క్లియర్గా రాసుకుర్రు. ఇంకంతకన్నా ప్రమాణం నేనేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో శాస్త్రం ఎవరైతే చదువుకుంటారో ఉపాసనా స్థితిలోనే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళొక బ్రహ్మజ్ఞానికి ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా ఆథెంటిసిటీ ఇవ్వలేరు. అది వాళ్ళకి రైటే లేదు. 72 అవైదిక మతాలని ఆదిశంకరాచార్య డిబేట్ చేశారు, వాళ్ళని అంతం చేశారు అని చెప్పి ఆదిశంకరాచార్య అష్టోత్తర నామాల్లో ఉంది. ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః అని చెప్పి అంతం చేసిరంట. అవన్నీ ఇంకా అట్లనే ఉన్నాయి, వైదికంగానే ఉన్నాయి. సో ఆ 72 అవైదిక మతాలని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ 72 అవైదిక మతాలకి వీళ్ళు ఎప్పుడూ జగద్గురువులు కాదు. అట్లా చూసుకుంటే రామానుజాచార్య అష్టోత్తర నామాల్లో ఉంటుంది అద్వైత మత విచ్ఛేత్రే నమః అని చెప్పి. మరి అద్వైతాన్ని అంతమంది ఇచ్చిర్రు అని ఉంది. సో వైష్ణవులకి స్మార్తులేం జగద్గురువులు కాదే. సో ఇట్లా చూసుకుంటే నాథ సంప్రదాయంకి కూడా జగద్గురువులు ఎవరు లేరు. ఎవరైతే జగద్గురువులు అని చెప్తున్నారో వాళ్ళు జగద్గురువులు కాదు. సో ఇట్లా చూసుకుంటే ఆదిశంకరాచార్య డిబేట్ చేసిన 72 అవైదిక మతాలలో నాథ సంప్రదాయమే లేదు. సాయిబాబా వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచి 1924లోనే మాధవనాథ్ మహారాజ్ అని చెప్పి నాథ పంచకం గురించి ఆయన రాశారు ఆయన చరిత్రలో. మాధవనాథ్ దీప్ ప్రకాష్ అనే బుక్లో. అందులో సాయిబాబా, దూండిరాజ్, శీల్నాథ్ మహారాజ్, గజానన్ మహారాజ్, గోపాల్ దాస్ మహారాజ్ వీళ్ళని నాథ పంచకంలో తీసుకున్నారు. నాథ సంప్రదాయంతో ఆదిశంకరాచార్య డిబేటే చేయలేదంటే నాథ సంప్రదాయం వైదికమే కదా. మరి అప్పుడు నాథ సంప్రదాయం వాళ్ళకి వీళ్ళు జగద్గురులు ఎట్లయితారు? సో ఎవడొచ్చి ప్రమాణం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రమాణాలు వాళ్ళకున్నే. మీరు చెప్తేనే ప్రమాణం అవుతుంది అని అంటే మీ పీఠాల్లో ఉన్న ఆస్థాన పండితులు, మీరు పెట్టిన పీఠాలకి సంబంధించిన పీఠాధిపతులు బొచ్చెడు మంది సాయిబాబా విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ ఇట్లాంటివన్నీ వేసి వైదికంగానే పూజ చేస్తున్నారు. అంతకని ఇంకో ప్రమాణం ఏం అవసరం లేదు. కావాలంటే ఈ వీడియో చూడండి. హంపి శంకరాచార్య పురుష సూక్తంతో సాయిబాబాకి పూజ ఇవన్నీ చేస్తూ పంచామృతాలతో అభిషేకం చేశారు.
ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి? ఆయన చేతిలో ఉన్న సత్యదండం కూడా సాయిబాబాకి చూపెట్టిరు. సో ఎవరికి ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చే రైట్ కూడా ఎవ్వరికీ లేదు. హర హరం మహాదేవ.